ఇయాల మా రిపోర్టర్ చిట్టమ్మ దగ్గర ఏం వార్తలు ఉన్నాయో అడుగుదాం. చిట్టమ్మ ఏడున్నావు? ఏం వార్తలు ఉన్నాయో చెప్పు, జల్దీ జల్దీ చెప్పు. గడ కూసుంది మా చిట్టమ్మేనా? ఏంటిగా పిల్ల గట్ల కూసుంది? చిట్టమ్మ, ఓ చిట్టమ్మ, చిట్టమ్మ నిన్నే వినబడతలేదా? ఏమైంది నీకు? ఏంటది? మౌన పోరాటమా? నువ్వు అసలే మాట్లాడకుండా 10 నిమిషాలు కూడా ఉండవాయే. సరే గాని ఎందుకో? ఎవరికి ఇస్తున్నారు కదా, ఇచ్చేటందుకే గా శివరామకృష్ణ కమిటోలు ఊళ్ళో పొండి తిరగబట్టే. హే తలకాయ ఊపుతున్నావు అంటే ఎరికేనా? మరి తెలిసినాక ఎందుకో నీ మౌన పోరాటం? అబ్బో కోపం కూడానా నీకింకా? ఉండు నీ సంగతి. చిట్టమ్మ ఎప్పటి సంది చేస్తున్నావు దొంగ పోరాటం? గదే మౌన పోరాటం అంటే 10 రోజుల నుంచా? నువ్వు మొన్ననే ఆఫీస్లో కూడా మాట్లాడుతీవి కదా. మరేంది? ఓహోహో 10 గంటలా? అంటే పగటిలోనే మొదలుపెట్టినవా? మరేంది 10 సెకండ్లా? నాతోని మాట్లాడబట్టే 2 నిమిషాలు అయింది కదా. కాదు 10 నిమిషాల నుంచి. ఓహో 10 నిమిషాలా? సరే గాని ఎందుకు చేస్తున్నావు మౌన పోరాటం? ఆ కమిటీ వాళ్ళు మా ఊరికి రావాలి. సీమాంధ్రకు మా ఊర్లోనే రాజధాని కట్టాలి. హా నువ్వు ఒక్కదానివే తక్కువైనవిగా. అదేంటి రామ్లమ్మ, ఆ కమిటీ వాళ్ళు అన్ని ఊర్లు తిరుగుతున్నారు కదా, మరి మా ఊరికి ఎందుకు రారు? అంటే అక్కడ పెట్టమని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి పోతుండ్రు. అందుకే మా ఊర్లో రాజధాని కోసం నేను కూడా పోరాటం చేస్తున్నాను. ఏ అట్లా కాచిటమ్మా, నీకేం తెలియదు. రాజధాని కట్టాలంటే ఆ ఊర్లో అన్ని తీర్లా బాగుండాలి. అయ్యో మా ఊరికేం తక్కువ రామ్లమ్మ, అన్నీ ఉన్నాయి. ఇంతకీ ఏ ఊరు మీది? చిట్టంపల్లి. అంటే మీ ఊరు పెద్దగా ఉంటుందా? అవును రామ్లమ్మ, చాలా పెద్దగా ఉంటది. ఒక 5-6 కిలోమీటర్లన్నా ఉంటది. అంటే పక్కకు ఖాళీ జాగా ఉంటుందా? సముద్రం పక్కనే ఉంటుంది. నీ తెలివి తెల్లారా? అంటే సముద్రంలో బిల్డింగ్లు కట్టమంటావా? అవును, దుబాయ్ దేశంలో సముద్రంలో కట్టారుగా రామ్లమ్మ, అలాగే మా ఊర్లో కూడా కట్టాలి. ఏంది దుబాయ్లో సముద్రంలో కట్టినట్టు కట్టాలనా? అట్లా కట్టాలంటే సీమాంధ్రను ఎవరికన్నా అమ్ముకోవాల్సిందే, ఎరికేనా? అవునా? ఎందుకు రామ్లమ్మ? నీళ్ళల్లో కట్టాలంటే తక్కువ పైసలు వస్తాయి అనుకుంటున్నావా? నీళ్ళ లెక్కనే ఓడిచిపోతాయి పైసలన్నీ. మంచిగానే ఉంది నీ తెలివి. సప్పుడేక లేచిరా ఇక. ఏమైనా సరే ఆ కమిటీ వాళ్ళు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు రామ్లమ్మ, ఆగదు. ఏ పోరాటం? మౌన పోరాటం. మళ్ళొకసారి చెప్పు. మౌన పోరాటం. మరి ఇప్పటిదాకా నాతో మాట్లాడింది ఎవరు చిట్టమ్మ గారు? అయ్యో నేనే. అంటే నీది మౌన పోరాటం కాదు, మాట్లాడే పోరాటం అన్నట్టు. అయ్యో ఎంత పని చేసావు రామ్లమ్మ. అచ్చి సాల్తి, నువ్వు నీ బోడి పోరాటం. మస్తు మంది ఉన్నారా పోరానికి. గాని లేచిరా. ఛీ, ఈ రామ్లమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది.